రోజా గారు ఫస్ట్ మీరు ఇలా కూటమి గురించి మాట్లాడేటప్పుడు అర్థం చేసుకోవాలి. ఇలా రాజకీయంగా భిక్ష పెట్టినటువంటి పార్టీ మీకు తెలుగుదేశం పార్టీ. గతంలో ఫస్ట్ తెలుగుదేశం పార్టీలో పనిచేసారు. ఎవరి పార్టీలు ఉంటే వాళ్ళకు ఉత్సాహ పలికి మాట్లాడేటువంటి మాటలు మీ. ఎందుకంటే ఇలా మీరు చూసుకుంటే గిట్ట మీకు 2.5 సంవత్సరాల కాలం ఉండి మంత్రి పదవి ఇస్తేనే మీరు 100 కోట్ల స్కామ్ చేసారు, 110 కోట్ల స్కామ్ చేసారు. ఇంకా మీకు 5 సంవత్సరాలు అయితే ఇంకా ఎన్ని వందల కోట్లు చేస్తారు? అదేవిధంగా మాకు తెలిసినవి ఎట్లా అంటే తెలియని ఇంకెన్ని కోట్లు ఉంటాయి. అంటే మాజీ మంత్రి ఆర్కే రోజా గారు గతంలో కూడా ఒక 10 రోజుల కిందట అనుకుంటా కూటమి నాయకులందరినీ కూడా గాలిలో గెలిచిన గాలినా కొడుకులు, తర్వాత ఈవీఎం ద్వారా గెలిచారని చెప్పి మాట్లాడారు. మరి ఇప్పుడు ఏం చెప్తారు మాజీ మంత్రి ఆర్కే రోజా గారు? ఇంత స్కామ్ అనేది రెడీ అయిపోయింది, కొద్ది రోజుల్లోనే అరెస్ట్ ఉండబోతుందని చెప్పి ఇప్పుడు మీడియా అంతా కూడా సంచలనం అవబోతుంది. రోజాక నువ్వు ఇవాళ నీ మీ మాటల వల్లనే వైసీపీ పార్టీ మొత్తము భూస్థాపితం అయిపోయింది. మీరు మంచి పదజాలం వాడుకుంటా ప్రజల మీద దృష్టి పెడితే మీకు ఈ పరిస్థితి రాబోతుండే. ఇవాళ మీరు చూసుకుంటే మీ మాటలు మాత్రం ఓడిపోయినా కూడా మీ మాటలు మాత్రము మానట్లేదు. ఇంకా ఇలా ప్రజలు బుద్ధి చెప్తుంది. ఎంత మొత్తం ఒక 10 స్థానాలు 11 స్థానాల వైఎస్ఆర్ పార్టీకి మీలాంటి వాళ్ళు ఉండబట్టే పార్టీ మొత్తం నాశనం అయింది. ఏదేమైనప్పటికీ కూడా నిన్ను ఇలా ప్రజలు నగరిలా మొత్తం బొందబెట్టిర్రు. ఇలా గాలిలో గెలిచిందంటే ప్రజలు అవకాశం ఇస్తేనే గెలిచారు, ఏదో వట్టి పుణ్యాన గెలవరు. ఇలా ఏపీ ప్రజలు అందరూ అనుకొని మీలాంటి వాళ్ళు ఉంటే రాష్ట్రం సర్వనాశనం అవుతుంది అని చెప్పేసి భావించి ఇలా మీకు ఆ 10 సీట్ల గతికి తీసుకొచ్చారంటే మీరు ఇట్లాంటి మాటల వల్లనే మీరు ఈ స్థితికి వచ్చారని చెప్పేసి అనుకుంటున్నా. అంటే గతంలో మాజీ మంత్రి ఆర్కే రోజా గారు తన కొడుక్కి మంత్రి పదవి ఎక్కిన వెంటనే కూడా ఒక బెంచ్ కారు 1.5 బెంచ్ కారు కొన్నారని చెప్పి అప్పుడు ఒక వార్త అనేది వైరల్ అయింది. ఇప్పుడు ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి 110 కోట్ల స్కామ్ చేశారని అదొకటి, ఇంకొకటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన దర్శన టికెట్లు అనేవి అమ్ముకున్నారని చెప్పి అదొక వార్త వినబడుతుంది. కరోనా సందర్భంలో మాస్కుల్లో కూడా పంపిణీ కార్యక్రమంలో ఒక స్కామ్ జరిగిందని చెప్పి ఇంకొక ఆరోపణ అయితే వినబడుతుంది. అంటే ఇలా ఒక్కసారి మంత్రి అయినందుకు ఇంత అవినీతి చేయడం అనేది ఎంతవరకు కరెక్టు? పైకి మాత్రం ఇటువంటి మాట్లాడడం, నేను మంచి చేశాను, నగర ప్రజలందరికీ కూడా ఉపయోగపడ్డానని చెప్పారు కదా, ఇక్కడ మంచి ఎంత కనబడుతుంది, చెడు ఎంత కనబడుతుంది అంటారు? రోజా మంత్రి పదవి వచ్చిన తర్వాత నగరి ప్రజలు డెవలప్ కాలే. రోజా డెవలప్ అయింది, రోజా కుటుంబం డెవలప్ అయింది తప్ప నగరి ప్రజలు ఈ రోజు కూడా డెవలప్ కాలే. ఇలా డెవలప్ అయితే గట్టి ఇలా మంత్రి పదవి రాగానే కొడుకు 1.5 పెట్టి బెంచ్ కారు కొనిచ్చినావు. ఇలా జగనన్న అనుకుంటా వట్టి మాటలు మాట్లాడుకుంటా స్కాములన్నీ చేసినావు. ఇలా స్కాములన్నీ చేసి ఇవాళ చూస్తే కూటమి వాళ్ళు ఇట్లా అట్లా అని చెప్పేసి నువ్వు చేసినటువంటి తప్పుల్ని కప్పుపుచ్చుకోవడానికి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు తప్ప ఇవాళ నీ అవినీతి మొత్తం బయటపడుతుంది. రేపటి రోజున నిన్ను కూడా జైల్లో వేస్తారు. నువ్వు చేసినటువంటి అవినీతిని మొత్తం తీస్తారు. ఎందుకంటే ఇలా మనకే తెలివి ఉంది, మనకే నోరు ఉందని మాట్లాడితే గిట్ట ఎదుటి వాళ్ళు కూడా మనకైనా బలవంతులు ఉంటారు అని చెప్పేసి మర్చిపోయినావు రోజా. ఏదేమైనప్పటికీ కూడా నీకు జైలు జీవితం కంపల్సరీ ఖాయం. ఇక్కడ ఈ ఆడుదామంధ్ర అనే కార్యక్రమంలో ఏదైతే 110 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందంటున్నారో దాంట్లో రోజా గారికి భాగస్వామిగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అప్పటి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా ఆయన పనిచేయడం జరిగింది. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య కూడా ఈ స్కామ్ జరిగిందని చెప్పి ఆరోపణలు అయితే అవుతున్నాయి. ఎంతవరకు వాస్తవం? అసలు స్కామ్ జరిగింది ఆరోపణలు అనేవి ఉండేయండి. వాస్తవం ఉంటేనే అఫీషియల్ గా అధికారులు రిలీజ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఎదుటోళ్ళు అన్నారు కాదు, వాళ్ళు నిజంగా చేసిరు కాబట్టి అధికారులు అంతా బలంగా చెప్పి అది చేస్తున్నారు. ఎందుకంటే గిట్ట వాళ్ళు చేసిర్రు, రోజా చేస్తే స్కామ్. ఎందుకంటే ఆమెకు ఇవాళ చూసుకుంటే ఆమె మాటలు చూస్తేనే అర్థమవుతుంది ఆమె చేయలేదని చెప్పి ఎట్లుంటది. 100% స్కామ్ చేసిన వాళ్ళని ఎవరిని కూడా ప్రభుత్వం వదిలిపెట్టదు. వాళ్ళకి సరైనటువంటి శిక్ష గవర్నమెంట్ విధిస్తుంది. ముఖ్యంగా రీసెంట్ గా కూడా చూసుకుంటే మాజీ మంత్రి ఆర్కే రోజా గారు మీడియా ఛానల్ కి, అంటే సాక్షి మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నన్ను ట్రోల్ చేస్తున్నారు, నన్ను ఏడిపెత్తున్నారు, నా పిల్లలకు నన్ను దూరం చేశారని చెప్పి కన్నీళ్లు పెట్టుకుని ఏడవడం జరిగింది. మళ్ళీ ఆ తర్వాత రోజే గాలిలో గెలిచిన గాలినా కొడుకులు కూటమి ప్రభుత్వం అంతా కూడా ఎగరేస్తాం అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఎలా అనిపిస్తుంది ఈవిడ మాట తీరు, ఈవిడ వ్యవహార శైలి అనేది ఇప్పుడు ఈ రోజు అధికారంలో లేకపోయినా? అమ్మ పిల్లల్ని నువ్వు చేసే పనుల బట్టి నీ పిల్లలు నీకు దూరం అవుతారు తప్ప వేరే వాళ్ళు చెప్తే పిల్లలు నీకు దూరం అవుతారు. అమ్మ మాట్లాడేటప్పుడు కొద్దిగా ఉండాలి. ఏదేమైనప్పటికీ కూడా ఇలా నువ్వు మాటలు అదుపులో పెట్టుకుంటే ప్రజలు ఓట్లు ఇస్తారు, అన్ని చూస్తారు. ఇలా జనాలంతా తెలివిగా చేరు. మీరు ఇష్టానుసారంగా మాట్లాడి ఎదుటి వాళ్ళు నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా అంటే కూడా సరికాదు. గతంలో చూసుకుంటే కూడా పెద్ద వాళ్ళని అనేక మంది మాట్లాడితేనే నీ మాటల వల్లే నిన్ను ప్రజలందరూ కూడా నిన్ను ఇలా భూస్థాపితం చేసిరు, రాజకీయ భవిష్యత్తు లేకుండా కూడా చేస్తారు. ఇంకా ఇలా ట్రోల్ చేస్తున్నారని కూడా ఆవిడ బాధపడడం జరుగుతుంది కదా, దానికి మీరేం చెప్తారు? ట్రోల్ చేస్తున్నారంటే ఇప్పుడు దానికి నువ్వు సమాధానం రాజకీయం పరంగా చెప్పుకోవాలి. ఇవాళ నువ్వు ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడాలి, రాజకీయం ఏ విధంగా నువ్వు ప్రజల పక్షాన మాట్లాడితే ప్రజలందరూ యాక్సెప్ట్ చేస్తారు. నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడితే ఎదుటి వాళ్ళు కూడా ఇష్టానుసారంగానే మిసైల్ పెడతారు. మనం మాట్లాడే పదజాలం చక్కగా ఉంటే వేరే వాళ్ళు కూడా మిసైల్ కూడా కరెక్ట్ గా చక్కగా పెడతారు. ఒక మాటలో ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర స్కామ్ కు సంబంధించి ఆవిడ 110 కోట్ల స్కామ్ చేశారన్నారు. అరెస్ట్ అవుతారా లేదా? అరెస్ట్ అయితే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటారు? 100% చట్టంలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ చాలా అంటే చాలా పవర్ఫుల్. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్ష అనుభవించుడు, అది ఎంత పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా
అదేవిధంగా ఆ స్పోర్ట్స్ వాళ్ళ పేర్లు చెప్పి కూడా డబ్బులు స్కామ్ చేసిర్రు. చిన్న చిన్న ఇరిగిపోయిన బ్యాట్ల మీద, వికెట్ల పైన, ఇట్లీస్ట్ గార్డుల పైన కూడా స్టిక్కర్ వేసి అది చేసిరంటే వీళ్ళంతా స్కామ్ చేసినట్టు కంపల్సరీ మిమ్మల్ని ఇలా గవర్నమెంట్ కంపల్సరీ శిక్షిస్తుంది. స్కామ్ చేసిన వాళ్ళని ప్రభుత్వం మాత్రం ఎవరు మాత్రం విడిచిపెట్టేది అని చెప్పి తెలియజేస్తున్నాం.